వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగర మండలంలో సుమారు 70 సంవత్సరాలుగా ఎన్నో రాజకీయ పార్టీలు పట్టించుకోకుండా అనాథలా వదిలేసిన అల్లాగుంట గ్రామానికి టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్ డాక్టర్ ఎం థామస్ నియోజకవర్గ అదృష్టంగా నాయకులు కార్యకర్తల అభిమానులు భావిస్తున్న అల్లాగుంట గ్రామ ప్రజల రాకపోకలకు అంతరాయంగా మారిన మార్గంలో ఇబ్బందులను ఎదుర్కొంటూ వర్షాభావ పరిస్థితుల్లో విద్యార్థులు నడక మార్గంగా పడి లేస్తూ పాఠశాలలకు చేరుకోలేక భవిష్యత్తును నరకప్రాయంగా మార్చుకుంటూ వచ్చిన ఇంతకాలానికి ఊహించని దేవుడు ఊర్లలో వచ్చినట్లుగా విఎం థామస్ సిమెంట్ రోడ్డును గ్రామానికి ఏర్పాటు చేసినందున గ్రామ ప్రజలతో నియోజకవర్గంలోని నాయకులు అభిమానులు గ్రామ ప్రజలందరూ అభినందిస్తూ ఆరాధిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం మనకి స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి చాలా తేడా ఉంది. ఆగస్టు 15, 1947 మనకి స్వాతంత్రం వచ్చింది. కానీ సంపూర్ణ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తారీఖు మాత్రం జనవరి 26, 1950. కాబట్టి ఈ జనవరి 26 నుంచి పూర్తి సర్వసత్తాక గణతంత్ర దినోత్సవంగా మన భారతదేశం రూపుదిద్దుకునింది. కాబట్టి ఈ రోజు నుంచి నిజమైన అంబేద్కర్ గారు రండి. ఇక్కడికి విచ్చేసినటువంటి తహసీల్దార్ ఆఫీస్ స్టాఫ్కి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ స్కూల్స్ పాఠశాల నుంచి విద్యార్థులు, టీచర్స్, ఎంఈఓసార్కి, మీడియా మిత్రులందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మొదటిగా మన మండలం నుంచి ఉత్తమ విఆర్ఓగా ఎన్నికైనటువంటి రౌత్ కాటమ్మకి, అలాగే ఉత్తమ విలేజ్ సర్వేయర్గా ఎన్నికైనటువంటి కోదండం దుగరాజపట్నం విలేజ్ సర్వేయర్ కోదండం గారికి డివిజన్ స్థాయిలో బెస్ట్ అవార్డ్స్ వచ్చినందుకు వారికి మా అందరి తరఫున కంగ్రాచులేషన్స్. ఈరోజు మనం 1947 ఆగస్టు 15వ తేదీన మనకి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తదుపరి స్వాతంత్రం అయితే వచ్చింది, కానీ మనకంటూ ఒక సిస్టమ్ ఎలా పరిపాలించుకోవాలి అని చెప్పి ఎటువంటి మనకి లేదు, ఒక సిస్టమ్ లేదు, ఒక వ్యవస్థ. అప్పుడు ఉన్నటువంటి బ్రిటిషర్స్, లార్డ్ మౌంట్ బాటన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మనల్ని గేల్ చేశారు ఒక రకంగా. అంటే మీరు మిమ్మల్ని పరిపాలించుకోలేరు, మీరు సొంతంగా ఒక రాజ్యాంగం అంటూ మీకు లేదు అని ఒక గేల్ చేస్తే దాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. భారతదేశంలో అప్పుడున్నటువంటి నాయకులు కావచ్చు, అప్పుడున్నటువంటి స్వాతంత్ర సమరయోధులు కావచ్చు, ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక ముసాయిదా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముసాయిదా కమిటీకి చైర్మన్గా అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్గా ఉంటూ మొత్తం 7 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈరోజు మనం 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వాకాడ్ల మండల పరిషత్తులో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరూ, అదేవిధంగా స్కూల్ పిల్లలు, టీచర్సు, మన ఎంఈఓ గారు, ఆఫీస్ సిబ్బంది, అన్ని శాఖల నుంచి సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఇక్కడికి హాజరై ఉన్నారు. మనకి స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా ఉంది. స్వాతంత్ర దినోత్సవం మనకి ఆగస్టు 15, 1947 మనకి స్వాతంత్రం వచ్చింది. కానీ మన రాజ్యాంగం అమలు వచ్చింది మాత్రం జనవరి 26, 1950 నుంచి. అంటే గణతంత్ర దినోత్సవం నుంచి మాత్రమే మనకి పూర్తి స్థాయిలో అధికార బదలాయింపు జరిగింది. అంతకుముందు ఈ 3 సంవత్సరాల పాటు మనకి స్వాతంత్రం అయితే ఇచ్చారు, కానీ మనకి రాష్ట్రపతి లేరు. అంటే మనం ఈ 3 ఇయర్స్ గ్యాప్ ఏంటంటే ఒక సామంతరాజుల మాదిరిగా ఉన్నాము.
బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక అంబాసిడర్ ఇక్కడ ఉండేవారు అనమాట. ఎప్పుడైతే మనకు జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా మన రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చిందో ఆ రోజు మన దేశాన్ని వదిలేసి బ్రిటిష్ వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి భారతదేశం గర్వంగా తలెత్తుకునే రోజు ఏదంటే జనవరి 26. మనకి రిపబ్లిక్ డే, మనకి రిపబ్లిక్ అనే పదం ఒకే ఒక దగ్గర కనిపిస్తుంది. పాస్పోర్ట్స్లో రిపబ్లిక్, భారత్ రిపబ్లిక్ అని ఉంటుందన్నమాట. ప్రపంచంలో ఉండే ప్రతి భారతీయుడు కూడా గర్వంగా తలెత్తుకునే రోజు ఏదంటే జనవరి 26. ఈ రోజున ఎర్రకోట మీద రాష్ట్రపతి